నాకు వైఎస్ జగన్ శత్రువు కాదు. సగటు మనిషికి వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకు కూడా చెప్తున్నాను, ఒక్కొక్క వైసీపీ గుండాకి చెప్తున్నాం, మీరు రెచ్చిపోయారు 5 సంవత్సరాలు. నోటికి తాళాలు లేవు మీకు. ముఖ్యమంత్రి సతీమణి లేదు, ఇంట్లో ఉన్న ఆడపడుచం లేదు, రోడ్డు మీదకి వచ్చిన ఆడపడుచం లేదు. మీ బూతులు, మీ ఆడబిడ్డల్ని మీరు వేధించిన విధానం, మీరు యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఇట్. మిమ్మల్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం ఖచ్చితంగా. రాజకీయ నాయకుల మాటలకి అందరికీ కూడా నాతో సహా అందరూ చాలా బాధ్యతగా ఉంటాం, నేను బాధ్యతగా ఉంటాం. వైసీపీ నాయకులు పరిధి దాటి మాట్లాడారు, వాళ్ళకి పరిధి అంటే ఏంటో తెలియజేస్తాం. వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకి మీరు రోడ్ల మీదకొచ్చి మీరు భయపెడదాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్, తాట తీసేస్తాడు, గుర్తుపెట్టుకోండి. నేను తెగించి వచ్చా, గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లోకి నీలాగా అక్కడ గనుల్ని దోచేద్దాం, ఇసుక చేసుకుందాం, మద్యం అమ్మదం లేదు. మీరు అడ్డగోలుగా ఉంటే, గతంలో మీరు చాలా మంది నాయకులు వచ్చినారు ఇక్కడికి, వైసీపీ గుండాల మటుకు మీరు రోజులు మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. మీరు ఓడిపోతున్నారు. ఓడిన తర్వాత నోళ్లు అవ్వాకులు చెవ్వాకులు పేర్లు అంటే మీ నోళ్లని ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు, మా కూటమి నాయకులకి బాగా తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఏమి మర్చిపోలా. మీ అందరికీ భవిష్యత్తులో బాగుంటుంది. మీకు మీరు చేసిన దానికి సరైన విధి విధానాలతో మీకు తెలియజేస్తాం. అలాగే ఇది ఆఖరి 2 రోజులు. మీ అందరూ మీరు ఒక్కళ్ళు ఓటు వేయడం కాదు, 10 మందిని తీసుకెళ్ళండి. ప్రతి అంశం మీద మాట్లాడండి, ప్రతి అంశం మీద అవగాహన తెలుసుకోండి. ఒకటే చెప్పి ముగిస్తాను. మీరు యువత, ఈ దేశపు కలల ఖనిజాలు మీరు యువత, ఈ దేశపు సంపద మీరు, ఈ దేశపు శక్తి మీరు, ఈ దేశపు ప్రవహించే కరెంటు యువతీ యువకులు. మీ భవిష్యత్తే. విద్య, వైద్యం, ఉపాధి తీసుకెళ్తాం, మీకు అండగా నిలబడతాం. ఒకటే తెలియజేసి ఒకటే ముగిస్తాం. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడసలు లేకుండా పోతారా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలలేకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? వైసీపీ గుండాలకి జగన్ ఇలాంటి మూర్ఖుల సమూహం, ధూర్తుల సమూహం కూర్చొని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేము ఆపుతామంటే రాహువులాగా మీరు ఎంతసేపు ఆపగలరు? 1 సెకండ్ లేట్ అవుద్దేమో. తిరిగి వెలుగు రావడం ఖాయం, అగ్నిలో మిమ్మల్ని దహించేయడం ఖాయం. యువతరానికి మిమ్మల్ని